అన్నిటికంటే అందరినీ ఆకట్టుకున్నవి కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి సర్వం ఏఐ. ఈ కంపెనీ ద్వారా ప్రదర్శించిన అద్భుతమైన రియల్ టైం భాషాంతర సాంకేతికత గురించి మనం మాట్లాడుకోవాలి. సర్వం స్మార్ట్ గ్లాసెస్, దీనికి సంబంధించిన అద్భుతమైన ఏఐ డెమోలు అవి కూడా జరిగే, వాటి గురించి మాట్లాడుకోవాలి. ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి గారు హిందీలో ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ఒక డెమో క్లాస్ రూమ్ లెక్చర్ సర్వం ఏఐ అనేటటువంటి బెంగళూరు స్టార్టప్ సాంకేతికత ద్వారా రియల్ టైంలో 11కి పైగా భారతీయ భాషల్లోకి అనువదించబడి ఆయన స్వరం, భావోద్వేగాలు, ఒత్తిడి, శైలి అన్నీ అలాగే ఉంచి డబ్బింగ్ చేయబడింది. ఈ డెమో చూసినటువంటి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒకే వ్యక్తి ఒకేసారి అనేక భాషల్లో ఆ భాషల అందం పోకుండా మాట్లాడుతున్నట్లుగా స్పీకర్ల ద్వారా వినిపించింది. Then the remaining 6 bits are compute bits. These 3 are the destination bit and these are the jump bits. फिर हमारे पास बाकी के 13 bits हैं, जिसमें 12वां बिट स्मॉल a बिट कहलाता है. बाकी के 6 बिट्स compute bits. ये 3 destination bits हैं और ये jump bits. அதன் பிறகு நம் மீதமுள்ள 13 bits உள்ளன. அதில் 12வது bit small a bit என்று அழைக்கப்படுகிறது. அதன் பிறகு மீதமுள்ள 6 பிட்ஸ் కంప్యూట్. இந்த 3 డెస్టినేషన్ బిట్ మొత్తం ఇవై జంప్. ఆ తర్వాత మనకు మిగిలిన 13 బిట్స్ ఉన్నాయి. అందులో 12వ బిట్ ని స్మాల్ ఏ బిట్ అంటారు. ఆ తర్వాత మిగిలిన 6 బిట్స్ కంప్యూట్. అసలు ఏం జరిగింది అంటే ప్రొఫెసర్ కామకోటి గారు కొంతసేపు ఇంగ్లీష్లో లేదా హిందీలో చెప్పినటువంటి పాఠంని ఈ సర్వం ఏఐ సిస్టమ్ తక్షణమే అంటే ఆ స్పీచ్ని గుర్తించి వెంటనే రియల్ టైంలో అనువదించి సరిగ్గా ఆయన ఓన్ వాయిస్ లాగానే, అంటే వాయిస్ క్లోనింగ్ ద్వారా 11 వేరు భాషల్లో ఆయనే మాట్లాడారా అనే విధంగా ఈ స్పీకర్ల ద్వారా 11 భాషల్లో పాఠం వినిపించింది. ఈ అనువాదం ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ ఇత్యాది భాషల్లో జరిగింది. సమ్మిట్లోని పెద్ద స్క్రీన్లపై వివిధ భాషల్లో రియల్ టైంలో సబ్ టైటిల్స్ కూడా వినిపించాయి. స్పీకర్ల ద్వారా ఆ డబ్బుడ్ ఆడియో ప్లే అయింది. ఎవరూ ప్రత్యేక ఇయర్ ఫోన్లు లేదా హెడ్సెట్లు కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. అందరూ బహిరంగంగా వినగలిగారు. సబ్ టైటిల్స్ కూడా చూడగలిగారు. భారతదేశంలోని 22 అధికారిక భాషలు, యాసలు, మిక్స్డ్ లాంగ్వేజ్ అంటే కోడ్ మిక్సింగ్, టెక్నికల్ టెర్మినాలజీలను ఇంత సహజంగా హ్యాండిల్ చేయడం సర్వం ఏఐ ద్వారా జరిగిన ఒక బ్రేక్ త్రూ. సర్వం ఏఐ ఫిబ్రవరి 2026 మొదటి వారంలోనే సర్వం డబ్, బుల్బుల్ టీటీఎస్, సారస్ స్పీచ్ రికగ్నిషన్ వంటి టూల్స్ లాంచ్ చేసింది. ఈ డెమో దాని శక్తిని ప్రపంచానికి చూపించింది. ఇది ఎందుకు ముఖ్యం అంటే భారతదేశంలో చాలామంది విద్యార్థులు ఇంగ్లీష్ లేదా హిందీలో బోధించే ఐఐటి పాఠాలు వంటివి అర్థం చేసుకోలేరు. ఈ సాంకేతికతతో తమ మాతృభాషలోనే ఉన్నత విద్యా కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. విద్యలో అసమానతలు కూడా తగ్గుతాయి. ఇక రెండవది సర్వం ఏఐ తయారు చేసినటువంటి స్మార్ట్ గ్లాసెస్. ఇవి సాధారణ అంటే మెటా స్మార్ట్ గ్లాసెస్లని కనిపిస్తాయి. అంటే మాట్లాడితే ఏఐ విని అర్థం చేసుకుంటుంది, సమాధానం ఇస్తుంది, హ్యాండ్స్ ఫ్రీగా ఉపయోగించవచ్చు. మీరు గ్లాసెస్ ద్వారా చూస్తున్న దాన్ని ఏఐ అర్థం చేసుకుంటుంది. ఫోటో లేదా వీడియో తీయవచ్చు, ఆబ్జెక్ట్స్ గుర్తించవచ్చు, రియల్ టైం ఇన్ఫో ఇవ్వచ్చు. ఉదాహరణకి రోడ్డు మీద సైన్ బోర్డు చూసి ట్రాన్స్లేట్ చేయడం వంటివి, వేరే భారతీయ భాషల్లో ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ చూడంగానే మనం ముందే ఎంపిక చేసినటువంటి భాషలోకి అనువాదం చేసి చెప్పడం వంటివి జరుగుతాయి అన్నమాట. Tell us, Pratyush, about the Sarvam case. I think the key thing that we are looking at right now, even these glasses, they are designed, they are manufactured, and they are fitted with software, all done in India, right? And we are in a new world of software. It's not the usual software that you had before. You're always going to be hitting these large language models in anything that you do. And that will become the core software that runs everything in our day-to-day lives, in productivity, at work, in entertainment. 10కి పైగా భారతీయ భాషలు ఇందులో తెలుగు, హిందీ, తమిళం మొదలగున వాటిల్లో సహజంగా మాట్లాడుతుంది. యాక్సెంట్స్ కానీ మిక్స్డ్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇంగ్లీష్ సెంట్రిక్ గ్లోబల్ క్లాసెస్ కంటే భారత్కి ఇవి చాలా బెటర్ అని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇవి ఇంటర్నెట్ లేకుండా కూడా పనిచేస్తాయి. రూరల్ ఏరియాలు, ఫీల్డ్ వర్క్స్, జాబ్ సేల్స్, ఇన్స్పెక్షన్స్, సర్వేలు, రియల్ టైం డేటా కలెక్ట్ చేయడం, విజువల్ అసిస్టెన్స్ అంటే ఒక మెషిన్ చూసి ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం వంటివి ఇవన్నీ చేయొచ్చు. ఈ గ్లాసెస్ని మే నెలలో భారత మార్కెట్లోకి తక్కువ ధరలో విడుదల చేయడానికి సర్వం ఏఐ ప్లాన్ చేస్తోంది. వీటి ద్వారా భారతదేశ స్వదేశీ ఏఐ బలం ప్రపంచం గుర్తించింది. సర్వం ఏఐ కనిపెట్టిన ఈ 2 ఆవిష్కరణలు భారతదేశంలో ఉన్న భాషా వివాదాలకు చెక్ పెడతాయి. ఒక హిందీవాడు తమిళనాడు వచ్చి సర్వం ఏఐ గ్లాసెస్ పెట్టుకుని హిందీలో మాట్లాడితే అది ఎదుటివాడికి తమిళ్లో వినిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేసేసి ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ చేసిన చైనా రోబో కుక్క ఫ్రాడ్ మాత్రమే ఈ డాష్ గాళ్ళకి కనిపించిందనమాట.
అంటే వీధి చివర ఒకటి అరిస్తే పక్క వీధిలో 10 అరిచినట్లు గోల చేయడం అంతే. అన్నట్లు ఈ సర్వం ఏఐ ఆ మధ్య నిర్మలమ్మ గారి బడ్జెట్ స్పీచ్ని రియల్ టైంలో కన్నడ భాషలో ప్రసారం చేసింది. అంటే ఒక కన్నడ వారు కన్నడ భాష ఎంత బాగా మాట్లాడతారో నిర్మలమ్మ స్పీచ్ కన్నడ భాషలో ఆమె స్వయంగా మాట్లాడుతున్నట్లుగా వినిపించింది. ఆ వీడియో చూడండి. ಇದು ಉತ್ತೇಜನಕಾರಿ. ಅವರಿಗೆ ಸೂಕ್ತ ಸಮಯದಲ್ಲಿ ಪೂರ್ಣ ಪ್ರಮಾಣದ CO3 AU ಆಗಿ ಮಾನ್ಯತೆ ಸಿಗಲು ಹೆಚ್ಚು ನಿಶ್ಚಿತತೆ ಮತ್ತು ಉತ್ತಮ ಬಿಸಿನೆಸ್ ಪ್ಲಾನಿಂಗ್ ಆಗಿ ನಾನು ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ರೂಲಿಂಗ್ನ ವ್ಯಾಲಿಡಿಟಿ ಅವಧಿಯನ್ನು ವಿಸ್ತರಿಸಲು. కనుక ఇలాంటి కుటిల విమర్శలు, ఈ రాజకీయ, ఈ సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల జరిగినటువంటి ఏఐ సమ్మిట్ భారతదేశపు డిజిటల్ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేసింది. ఈ గలోటియస్ యూనివర్సిటీ వంటి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పొరపాట్లు లేదా చిన్నపాటి వివాదాలను పట్టుకుని మొత్తం సమ్మిట్ను తక్కువ చేయడం అంటే, చెప్పాను కదా, గదిలో ఉన్న ఏనుగును వదిలేసి గోడ మీద ఉన్న చిన్న ఈగను చూసి నవ్వడం లాంటిది.